హాయ్ ఫ్రెండ్స్, మన రైతు సోదరులకు మరియు మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనకు డేట్ వచ్చేస్తే 15/4/2026 15th April 2026. నేను రైతు కలం నాగరాజు. నేను ఈరోజు మనకు మామిడి మార్కెట్ రేట్ వచ్చేస్తే మనకు హైదరాబాద్లో మనకు 40 నుంచి 60, 50 అట్లా పోయినాయి. 40 to 60, 50 రూపీస్ కూడా పోయినాయి. రేట్లు అయితే డౌన్ అవుతున్నాయి. ప్రతిదీ బంగినపల్లి అయితే తగ్గుతున్నాయి. ఒక తక్కువ అనుకుంటే దాదాపు ఈరోజు హైదరాబాద్కి మనకి 800 బండ్ల దాకా వచ్చినాయి అంటారు. సో మనకైతే రేట్లు అయితే కొంచెం డౌన్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ బంగినపల్లి అయితే రేట్లు డౌన్ అవుతున్నాయి. కొంచెం తగ్గుకుంటూ వస్తున్నాయి. మనకు టాప్ మనకు 100 దాకా పోయినా కానీ మనకు 40, 30, లోయెస్ట్ 30 కూడా పోయింది. సో మనకి ఇప్పటికీ కాయ ఉంటే మాత్రం చాలా పిక్కగట్టి మంచి షైన్ వచ్చి ఉంటే ఇప్పుడే మనం మ్యాక్సిమం అమ్మేసుకునే ప్రయత్నం చేయండి. రేపు రేట్లు ఈ 15 రోజులు అయితే ఈ డౌన్ ఉంటే ఇప్పుడు డౌనే ఉంటుంది. తర్వాత ఏమన్నా మేల్ ఎట్లుంటుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం డౌన్కి వస్తుంటుంది. సో మ్యాక్సిమం ఇప్పటివరకు అయితే కాయలు తెంపే ప్రయత్నం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు దశేరి వచ్చేస్తే మనకు 70 నుంచి 50, 55 కూడా పోయింది. లోయెస్ట్ 55, మ్యాక్సిమం వచ్చేస్తే 90, 95 దాకా పోయింది. 100 కూడా పోయినాయి. కాకపోతే మనకు మా దశేరి కూడా ఒక 5 రూపాయల దాకా తగ్గినట్టే ఉంది. నిన్నటితో పోలిస్తే మనకు ఒక 5 రూపాయలు అన్నీ తగ్గినాయి ఆల్మోస్ట్. మనకు చిన్న రసాలు వచ్చేస్తే 40 నుంచి 50 రూపాయలు, 40 to 50 రూపీస్ చిన్న రసాల రేటు. కేసరి వచ్చేస్తే 60 నుంచి 90 రూపాయలు కేసరి. మాది మీడియం నుంచి నార్మల్గా ఉన్నది. మనకు టాప్ కవర్ కట్టింది నాందేల్ అటు సైడ్ 130, 170 దాకా కూడా పోతున్నాయి. కాకపోతే మన దగ్గర మాత్రం నార్మల్గా కవర్ కట్టడానికి నార్మల్గా చెప్తాను నేను. మంచి క్వాలిటీ అంటే 90 to 100 ఆ దగ్గరనే నడుస్తుంది. సుందరి వచ్చేస్తే టాప్ 100 పోతుంది. సుందరి, సువర్ణరేఖ రెండు ఒకటే. ఇది 100 రూపీస్ పోతుంది కేజీ. నెక్స్ట్ చెరుకు రసాలు వచ్చేస్తే 60 to 100 రూపీస్. చెరుకు రసాలు కూడా 60 to 100 రూపీస్ పోతుంది. 60 నుంచి 100 రూపాయలు చెరుకు రసాలు. మనకు పైరీ రస్పురి, మనం ఇంతకుముందు చెప్పింది కూడా ఇదే. పైరీ రస్పురి ఇది ఎంత అంటే 85 రూపాయల కిలో పోతుంది. మనకి ఇది ఎక్కువ కర్ణాటక సైడ్ ఉండేది. ఇది 85 రూపాయల కిలో పోతుంది. నెక్స్ట్ అపస్ ఆల్ఫాన్సా వెరైటీ 110 రూపాయల కిలో పోతుంది. 110 నుంచి 120 రూపాయలు మంచిగా ఉంటే. ఇది మనకు హైదరాబాద్లో పర్టికులర్ రేటు. నెక్స్ట్ వచ్చేస్తే మనకు కరీంనగర్లో బాదాం వచ్చేస్తే 68, 70, 72, 80 కాదు 75, 77 లాస్ట్. టాప్ 75 దాకా పోయింది అంతే. మనకు 60 నుంచి 65, 67, 67 లాస్ట్ 70, 72, లాస్ట్ 75, ఇంతకు మధ్య మించి పోలేదు. 60 నుంచి 75 మధ్య నడుస్తుంది కరీంనగర్లో. మనం చూసిన కాడికి నిన్నటికి చూస్తే ఇలాంటికి ఇది కూడా ఒక 5 రూపాయలు అయితే డౌన్ అయింది. 80 దాకా పోయింది నిన్న. 65 నుంచి 80 దాకా పోయింది. ఇలా 60 నుంచి 75 దాకానే పోయింది. నెక్స్ట్ దశేరి వచ్చేస్తే మనకు 55 కూడా పోయింది లోయెస్ట్. మరీ డల్గా ఉంటే కాయ 55 కూడా పోయింది. టాప్ వచ్చేస్తే మనకు 75, 76 పోయింది. సో మనం ఒక 80 రూపాయలు వేసుకోవచ్చు. 75 నుంచి 75, 75, 76, 55 to 80 మధ్య నడుస్తుంది. టాప్ ఉన్నది మాత్రం 80 రూపీస్ వేసుకోవచ్చు అంతే. ఇంకా మనకు చాలా వరకు నిన్న మల్లిక కానీ కేసరి కానీ వెరైటీలు మనకి కరీంనగర్ రాలేదు. కాకపోతే రేట్లు మాత్రం అదే. మల్లిక వచ్చేస్తే 40 to 60 మధ్య నడుస్తుంది. 40 నుంచి 60 రూపాయలు. కేసరి వచ్చేస్తే మనకు మొన్న మీడియం 75 అయింది. ఈరోజు కూడా ఆల్మోస్ట్ కేసరికి పెద్ద రేట్ ఏం డౌన్ అయితే లేదు. మనకు బంగినపల్లి అయితే ఒక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గింది. ఇట్లా వచ్చేస్తే మనకు వరంగల్లో మనకు కేసరి, బంగినపల్లి, దశరి ఇవి అయితే మంచి రేట్లే ఉన్నాయి. ఒక అన్ని చోట్ల ఒక 5 రూపాయలకి తగ్గినాయి. కాకపోతే బంగినపల్లి, దశరి ఒక 5 రూపాయలు తగ్గచ్చు, కానీ కేసరి మాత్రం మంచి రేట్లో ఉంది. మీరు దగ్గర ఇప్పటికైనా కాయ పిక్క కట్టించి మంచి కలర్ వచ్చి ఉంటే మ్యాక్సిమం మార్కెట్ తీసుకెళ్ళి ప్రయత్నం చేయండి. లేట్ చేయకండి. లేట్ చేసినా కొద్దీ ఎంతో కొంత నష్టపోతూనే ఉంటారు. ఇదైతే గుర్తుంచుకోండి. మ్యాక్సిమం తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎంతో కొంత 1 టన్ను వెళ్తే 1 టన్ను, 2 టన్నులు వెళ్తే 2 టన్నులు, 3 టన్నులు మ్యాక్సిమం రేట్ తెలుసుకొని మన దగ్గరలో మార్కెట్కి వెళ్తే కొంత సేఫ్ ఉంటాం. లాస్ట్ 5-6 సంవత్సరాల నుంచి కూడా లాస్లో ఉన్నారు కాబట్టి. సో ఈసారి కూడా ఏమన్నా పరిస్థితులు తేడా అయినా కూడా లాస్ కాకుండా ఉంటుంది. నేను చెప్తున్నా, కొంచెం సేఫ్ జోన్లో పడ్డా కూడా నెక్స్ట్ ఏం డెసిషన్ తీసుకున్నా కొద్దిగా ఆపాలంటే ఆపచ్చు. కానికాయని కొద్దిగా ఆపినా పర్లేదు, కానీ అయినకాయని మాత్రం ఉంచుకోకండి. దీన్ని నేను చెప్పేది. ఇంకోటి, మన నిజామాబాద్ మార్కెట్లో మనకు 60 నుంచి 70 మధ్య నడిచింది మొన్న బంగినపల్లి కానీ దశరి కానీ. ఇప్పుడు ఒక 5 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు అంతే. మనకు వేరే వెరైటీలు అయితే వస్తలేవు ఆ పర్టికులర్ నిజామాబాద్ మార్కెట్లో. ఇది ఒకటి మీరు చూసుకోర్రి. ఇంకోటి, ఖమ్మం సైడ్ అడుగుతారు. ఖమ్మం దగ్గర విసన్నపేటనే ఉంది. విసన్నపేట మార్కెట్లో అయితే అంత మార్కెట్ డౌనే ఉంది. సో మ్యాక్సిమం మీకు పెద్దగా వెళ్ళే ఉంటే మీరు హైదరాబాద్ సైడ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసుకోండి. ఇంకా చిన్న కాయలు ఉన్న వాళ్ళు ఫ్రూట్ ఫ్లై లాంటివి అయితే కవరు, దానికి ఫ్రూట్ ఫ్లై ల్యూర్లు కానీ లిక్విడ్ పోసడం కానీ లేకపోతే జెల్ పెట్టడం కానీ ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే దాని మీద ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా.
తోతాపూరి వచ్చేస్తే మనకు రేట్ డౌన్ ఉంది, 10 రూపీస్ నుంచి 40, 50 అంతకు మించి అయితే ఓట్లేదు తోతాపూరి మాత్రం. ఇప్పుడు తోతాపూరి ఒక మైనస్, తోతాపూరి అదే కోత మామిడికాయ వచ్చేసి కలెక్టర్, ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి. వీటి రేట్లు వచ్చేస్తే మనకు అన్నీ డౌన్ అయినప్పుడు అది ఇంకా డౌన్ అవుతుంటుంది. తోతాపూరి మాత్రం ఎప్పటికీ మార్కెట్ ఇట్లా ఉంటుంది, ఒక డౌన్ అవుతుంది. ఒకసారి చూడండి ఇది. ఇంకా హైదరాబాద్లో మనకు కేసర్ వచ్చేస్తే 135, 135 నుంచి 140 రూపీస్ మధ్య పడ్డది. మనకు 135 to 140, 135 నుంచి 140 రూపాయల మధ్య పడ్డది. దశేర్ వచ్చేస్తే టాప్ 130 పోయింది. టాప్ మనకి ఎంత అది మంచి షైను కవర్ ఉంటే కవర్ కట్టింది కానీ ఇట్లుంటే 130 రూపీస్ పోయింది, 130 రూపాయలు. కేవీఆర్లో హిమాయత్ వచ్చేస్తే మనకు 230 రూపాయలు కేజీ పోయింది, 230 రూపీస్ కేజీ. ఇది కూడా హైదరాబాద్లోనే. మనకు దశేర్ వచ్చేస్తే 86 రూపీస్ కేజీ. మనం మీడియం ఇంతకుముందు చెప్పిన ప్రకారం చూస్తే దశేర్కి మాత్రం ఒక రేంజ్లో మరీ డౌన్ అయితే ఎప్పుడు పోతలేదు. ఇప్పుడు మనం ఇంతకుముందు కర్మేలో చూస్తే మనకు లోయెస్ట్గా ఉన్నది 55 రూపీస్, 55 రూపాయలు పోయింది. కానీ మంచిగా ఉన్నది ఒక రేంజ్లో నడుస్తుంది. మీ బంగినపల్లి మరీ డౌన్ ఏం పడట్లేదు. మనం ఒకసారి ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. ఎంబీబీ నెక్స్ట్ మనకు నాందేడ్ విషయానికి వచ్చేస్తే మన కేసరి 131 రూపీస్ కేజీ పోయింది. నాందేడ్ ఇంకోటి నాందేడ్లో ఇప్పుడు మన కేసరి అయితే ఎప్పుడు మనకు చెప్పినట్టు మహారాష్ట్ర అటు సైడ్ నా కేసరి మాత్రం ఎప్పటికీ బెస్ట్ రేటే ఉంటుంది వేరే వాటితో మన లోకల్ దాంతో కంపేర్ చేస్తే. వాళ్ళు కేవీఆర్లో కేసరి ఇంతకుముందు చెప్పినట్టు మనం 130 రూపీస్ పోయింది, 130 రూపాయలు. నాందేడ్లో కూడా 130 రూపాయలు పోయింది సేమ్. నెక్స్ట్ లాస్ట్ ఇక మనకు బంగినపల్లి వచ్చేస్తే మనకు కేవీఆర్లో హైదరాబాద్లో 74 రూపీస్ కేజీ పోయింది. మనకు యావరేజ్ తీసుకోవచ్చు దానికి, ఇవన్నిటి కంపేర్ చేస్తే మనకు బంగినపల్లి అయితే రేటు తగ్గుతుంది. దశేరి కొంచెం 5 రూపాయలు అటు ఇటు అయినా మళ్ళీ సెట్ అవుతుంది. కానీ బంగినపల్లి మాత్రం ఇప్పుడు మనకు 60, 30, 40లో కూడా పడ్డది. కాయని బట్టి కొంచెం మారుతుంది. మ్యాక్సిమం పిక్క కట్టింది, మంచి షైన్ ఉన్న కలర్ ఉన్న కాయనే తేయండి. మంగు లేకుండా చూసుకోండి. మంగు ఉంటే ఆల్మోస్ట్ అది దాన్ని డివైడ్ చేసి వేరే తెచ్చే ప్రయత్నం చేయండి. అనలైజ్ చేస్తే మొత్తం రేట్ అంతా డౌన్ అవుతుంది. కొంచెం మనం ఏరడం కష్టమే, కాకపోతే ఏరే ప్రయత్నం చేయాలి. చేయకపోతే మనకు రేటు దానిలో మ్యాచ్ కాదు, మొత్తం డౌన్, అది ఒక్కటే డౌన్ చేస్తుంది. ఆ కాయల నుంచి మిగిలినంత రేట్ డౌన్ చేస్తారు. ఈ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ విషయానికి వస్తే విసన్నపేట గురించి చెప్పాలి. నేను ఒక అతను కాల్ చేసి ఏంటంటే మెసేజ్ చేసిండు, చెరుకు రసాలు 10 రూపాయల కిలో అయింది, మొత్తం లూట్ చేస్తున్నారని పెట్టిండు. అది మనకు ఆయన ఆడ పర్టికులర్ అయినా మనకు కాలేం చేయలే. కానీ విషయం ఏదైనా కానీ చిన్న మార్కెట్లో రేట్లు మాత్రం చాలా డౌన్ చేస్తున్నారు. ఇదొకటి మీరు అంతా సిండికేట్ అవుతుంది మార్కెట్లో, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. చాలా వరకు పెద్ద మార్కెట్కి వచ్చే ప్రయత్నం చేయండి, వాళ్ళతో మాట్లాడండి. రేట్లు ఎట్లా తీసుకుంటారు, మేము తీసుకుంటే మేము తెస్తాం అనుకుంటున్నాం, ఎంత తీసుకుంటారు అవి అంటే వాళ్ళు క్లారిటీకి వస్తారు. ఇంకోటి మాకు కొన్నే ఉండగా మాలు మేము ఎట్లా తీసుకెళ్ళాలంటారు. పర్టికులర్ రైతుల దగ్గర మేము చాలా వరకు ఆంధ్ర సైడు, కర్ణాటక, ఈ మన దగ్గరలో రాయలసీమ అటు సైడ్ నేను బయ్యర్లు గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తున్నా. కాకపోతే చాలా తక్కువ మంది అవుతుర్రు. అటు సైడ్ లేకనా మరి అందరూ బయర్స్ అందరూ మన తెలంగాణలో వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తారు. కానీ మొత్తానికైతే ఇప్పటికైతే బయ్యర్స్ చాలా తక్కువ మంది దొరుకుతారు. ఉంటే కూడా నాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. రెండో విషయం ఏంటంటే సమ్ బయ్యర్స్ లేకపోయినా సరే కానీ మీరేం చేయాలంటే, మీరు ఫార్మర్ సిండికేట్ అయ్యి మీరే ఇప్పుడు ఒక ఫార్మర్ 10, ఇంకో ఫార్మర్ 10 క్వింటల్ ఉంటే మీరే ఒక వెహికల్ మాట్లాడుకుని అందరు తీసుకుని రావచ్చు కదా. ఎప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇన్లేం వస్తుంది, ఇదా తీసుకుపోతే అర్థం తీసుకుపోతే మీరు మీ అండర్స్టాండింగ్ లేకపోతే, రైతుల అండర్స్టాండింగ్ లేకపోతే ఎప్పటికీ ఇది మోసం జరుగుతూనే ఉంటుంది. మీరు ఒకటి అర్థం చేసుకోర్రి. నేను ఎంత చెప్పినా, ఇప్పుడు నేను ఏదో బయ్యర్స్ తీసుకొచ్చినా ఇంకో తీసుకొచ్చినా, రైతులు మాత్రం మీరు అండర్స్టాండింగ్ లేకపోతే, మీరు మాట్లాడుకొని సెట్ చేసుకోకపోతే ఎప్పటికీ సిండికేట్ మార్కెట్ సిండికేట్ అయితేనే ఉంటుంది. ఇట్లే అన్ని లాసులు మనం విన్నరుతాం. పర్టికులర్ ఇంకొందరు ఏం చెప్తారంటే, బయ్యర్స్ లాస్ట్ టైం ఒక లాస్ వచ్చింది, సో ఆ లాసు మేమే భర్తీ చేస్తున్నాం. ఇది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే నిజానికి సరే లాస్ వచ్చినప్పుడు చాలా మంది కూడా కవర్ చేసుకుంటారు. దానికి రైతుతో మాట్లాడుకుంటూ కవర్ చేసుకోవచ్చు, కొందరు తోటలు ఆపేసి కవర్ చేసుకోవచ్చు. సో కంపల్సరీ రైతులు మాత్రం సిండికేట్ అయ్యి మీరు ఒక అండర్స్టాండింగ్ చేసుకోండి. దానివల్ల ఒకటే వెహికల్ 10 టన్నులు తీసుకుంటే పెట్టెల్లో వస్తారా చాలా. ఇప్పుడు నీ రెడ్ కలర్, బ్లాక్ కలర్, నీ వైట్ కలర్ చాలా వరకు మంచి మార్కెట్ అనుకుంటున్నాను. సో నేను చెప్పేది అది ఫైనల్ ఏంటంటే, మీరు అండర్స్టాండింగ్ లేకపోతే ఎప్పటికీ మోసాలు జరుగుతుంటాయి. దీంతో ఇది ఒకటి. ఇంకా చాలా వరకు నేను రేట్ మిస్ అయినా ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. ఇంకా ఇంకోటి ఏంటంటే 12 స్ప్రేలు చేసిన అంటారు కొందరు నాతోటి. అది ఇంకా నేను మాట్లాడితే కూడా వాళ్ళకి చాలా చెట్లు కొమ్మలు ఆకులు తినేసి పురుగులు వచ్చినాయి. సో మేము ఏం చేయలేకపోయినాం, అందుకే అన్ని స్ప్రేలు చేయాల్సి వచ్చింది. లేకపోతే నెక్స్ట్ చెట్లు కూడా బతికే ఉద్దేశం కొద్దిగా చేసినామని చెప్తారు. ఇంకా దీని మీద అసలు వ్యవసాయాలు అయితే లేదు. ఏదైనా రీసెర్చ్ చేసి కొంత ముందటికి వెళ్తున్నాయి కదా, దానికి సరిగ్గా మందే ఏందని తెలుస్తుంది. ఒకటో కాకపోతే రెండో స్ప్రే
చెప్పేది అది చాలా వరకు. ఆయన కూడా ఏం చెప్పినంటే మందులు కొట్టకుండా మాదికి నడుస్తుందంటే లేదు, 5 ఏళ్ల కింద నేను కూడా కొట్టలే, కాకపోతే ఇప్పుడు మొత్తం పురుగు వచ్చింది చేను కంపల్సరీ మందు కొట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇటువంటి వ్యవసాయాలు కానీ ఉన్నత అధికారులు తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇది ఆంధ్ర సైడ్ వచ్చింది, రేపు తెలంగాణకు వస్తుంది, లేకపోతే దేశం మొత్తం కూడా ఇదే ప్రాబ్లం అయింది. కంపల్సరీ దీనికి ఒక సరైన నివారణ చర్య తీసుకుంటేనే ఇది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దీనికి మరి ఎవ్వరు రైతులు అధికార దృష్టికి తీసుకెళ్తలేరా, లేకపోతే వాళ్ళతోటి కాక వాళ్ళు లైట్ తీసుకుంటారా, లేకపోతే ఇంకా దీనికి రీసెర్చ్ డెవలప్మెంట్ ఇంకేం జరగక మందులు కనుగొనలేదా నాకు తెలియట్లేదు. కానీ అధికారులు చర్య తీసుకుంటే లేదు, కానీ చాలా ప్రాబ్లం అయింది. దీనికి కంపల్సరీ ఒక సొల్యూషన్ కనుగొనాలి. ఇక్కడ మీరు ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంతో మోటివేషన్ అవుతుంది, ఎంకరేజ్మెంట్ వస్తుంది. దాని లైక్లు షేర్ చేస్తేనే వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన బయర్స్ బయర్స్ ఎవరికి వెళ్తుంది, కొంతమందికి రీచ్ అయ్యేది ముందరికి వెళ్తేనే కదా బయర్స్ దాకా రీచ్ అయ్యేది. ఇంకోటి ఏంటంటే మీరు ఫార్మర్స్ సిండికేట్ కాదు, ఏ వర్క్ కాదు. ఇప్పుడు మాకు చెట్లకి రోగాలు వస్తున్నాయంటే గవర్నమెంటే ఒక చర్య తీసుకుంటుంది. ఒకరిద్దరు అడిగితే ఎవరికి కాదు కదా, నీ ఒక్కరికి అవుతుంది అనుకుంటారు, ఎందుకు చూస్తారు వాళ్ళంతా. సో ఫైనల్ చెప్పేది ఏంటంటే మీరంతా సిండికేట్ కావాల్సిందే, లేకపోతే మామిడి తోటలోనే ఫ్యూచర్ రైతు అధికారులు కూడా ఈ చర్యలు తీసుకుపోతే ఫ్యూచర్లో మామిడి తోటలు అనేవి ఉంటాయి.